సూర్య లెజెండరీ యాక్టర్ చెప్పొద్దు. ఎవడన్నా ఉన్నాడంటే పరిగెత్తి కొడతాడు. అయితే బాగుంది. ఖచ్చితంగా ఆడియన్స్ ఒక్కసారి కనెక్ట్ అయింది అంటే వదిలేరు ఆ స్క్రీన్ ప్లే అయితే ఖచ్చితంగా. బాహుబలి 2ని అన్నిటిని మించిపోద్ది. తక్కువ చెప్పాలంటే రా దమ్ముంటే రా అన్నట్టు ఆ డైలాగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఆ బీజిఎం గానీ ఎక్స్ట్రాడినరీ. సూర్య అన్న అయితే చెప్పడం తప్ప సూర్య అన్న గురించి. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి చూసుకుంటూ పెరుగుతున్న సూర్య అన్న యాక్టింగ్ ని అండ్ ప్రతి ఒక్క మూవీస్ ని అండ్ సెవెంత్ సెన్స్ ఏదైతే మూవీ ఉందో ఆ మూవీ ఒక హిస్టరీ అయితే ఇదొక మూవీ ఇంకొక హిస్టరీ. అక్కడికి ఇక్కడికి కంపారిజన్ ఏంటంటే మన టెక్నాలజీ గ్రాఫిక్స్ ఏఐ టెక్నాలజీ అంత పెరిగి గ్రాఫిక్స్ విజువలైజేషన్ పెరిగి ఒకప్పుడు మనం బాహుబలిని చూసినంత రేంజ్ లో దానికి మించిన వంటి గ్రాఫిక్స్ తోటి ఇది ఒక మూవీ సూర్య అనేది వచ్చి ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. మూవీ అయితే చూసేటప్పటికి అన్నిటికీ ఆ విజువల్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ ఎలా అనిపించింది? మామూలు లేదు bro. ఒక ఎక్స్ట్రాడినరీ ఆ ఫైటింగ్ సీన్స్ అయితే నిజంగా చెప్తున్నా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఒక వైల్డ్ చెప్పడం కష్టం, మాటలు రాస్తారు. ఒక అద్భుతం బాహుబలి త్రిపుర రికార్డ్ బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా. దాని మించిన అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే వేరే లెవెల్. అది డిపెండ్స్ నా ఒక్క డిసిజన్ కాదు. చాలా మంది కోట్ల మంది ఉన్నారు. నాకు నచ్చింది, ఒకళ్ళు నచ్చకపోతే ఒకళ్ళు నచ్చకపోవచ్చు. వాట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ. ట్రైబల్ సీన్స్ అని ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి ట్రావెల్స్. అంటే ఆ గ్రాఫిక్స్ కొన్ని రియల్ ఉన్నాయి, కొన్ని గ్రాఫిక్స్ లో ఉన్నాయి కాబట్టి అంత స్ట్రగుల్ చేశారు వాళ్ళు. 100% నా జడ్జ్మెంట్ పరంగా నేను చూసిన విజువలైజేషన్ పరంగా నేను చూసిన వంటి స్టోరీ పరంగా అయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి రికార్డ్ అయితే ఖచ్చితంగా రావాల్సింది ఈ మూవీకి అయితే. ఇంకా ఆడియన్స్ దీన్ని ఎంత ఇంపాక్ట్ చేస్తే అంత మంచిగా ఇది ఒక పెద్ద లెవెల్ కి అయితే ఖచ్చితంగా వెళ్తాయి. అవార్డ్స్ వచ్చే ప్రొవిజన్ పెట్టాయి.